ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం గురించి తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. శుభగడియలు ఆరంభం కాబోతున్నాయి బిడ్డ. నీ బాబా మాటలు నమ్మితే ఒక్క 2 నిమిషాలు ఈ సాయి మాటలను ఆలకించు. నీ మనసంతా సంతోషంగా ఉండబోతుంది. తప్పకుండా వింటావు కదూ అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా విందామండి. బాబా, అసలు ఈ జీవితానికి సంతోషంగా ఉండేటటువంటి రోజులు ఉన్నాయా? అలాగే మంచి శుభగడియలు ఉన్నాయా? అని అడిగావు కదూ! శుభగడియలు అతి త్వరలోనే ఆరంభం కాబోతున్నాయి. నీ బాబా మాటలపై నమ్మకం లేదా? ఒక్కసారి నీ మనస్సాక్షికి ఈ సాయి మాటలను ఒక్కసారి ఆలకింపచేసి చూడు. తప్పకుండా నీ మనసు సంతోషంగా ఉంటుంది. నీవు ఎదురు చూసేటటువంటి శుభగడియలు అతి త్వరలోనే నీ ముందుంటాయి. బాబా, నిజంగా చాలా బాధలో ఉన్నాను తండ్రి. ఎందుకు బాబా ఇంకా ఇంకా నన్ను పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావే కానీ నాకు మాత్రం నా సమస్యకు అసలు ముగింపనేదే ఇవ్వడం లేదు. ఈ అభాగ్యురాలిపై ఎందుకు బాబా నీకు అంతటి పగ? నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదూ! నేను చేసినటువంటి తప్పేమిటి బాబా? అసలు నాకు తెలిసినప్పటి నుండి నిన్ను కాక ఇక ఎవరిని నమ్మాను చెప్పు? నువ్వే సర్వం అని చెప్పి భారం అంతా నీపైనే కదా వేస్తున్నాను. అందరూ నన్ను దురదృష్టవంతురాలివి అని హేళన చేస్తూ ఉన్నారు. కొందరైతే కనీసం నాకు ఏదైనా సమస్య వస్తుంది అని ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావడం లేదు. నాతో మాట్లాడటం కూడా వారికి ఇష్టం లేకుండా ఉంటుంది. నేను చేసినటువంటి తప్పేమిటి బాబా? నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఏదో నాకు తెలియని జన్మలో నేనేదైనా తెలియనటువంటి తప్పులు కనుక చేసి ఉంటే నన్ను క్షమించు బాబా. ఆ తప్పును మీరే ఎలా అయినా సరే సరిదిద్దండి. అంతేకాని ఇలా ప్రతిరోజు కర్మఫలం, కర్మఫలం అంటూ నాకు ఏదో ఒక మాటలను చెబుతూ నరకాన్ని ఇక్కడే పరిచయం చేయకండి. నిజమే బాబా, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటారు. కానీ అందుకు నాకు మీరు ధైర్యాన్నైనా ఇవ్వండి బాబా. నేను ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నా అందులో ప్రతి చోట నాకు అపజయమే ఎదురవుతుంది. ఇలా ఒకటి 2 సార్లు అయితే ఏదోలే అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ వస్తుంది. అసలు నేననుకుంటున్నటువంటి నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానా? నాలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజురోజుకు సన్నగిల్లిపోతుంది. ఎందుకంటే నాకు ఎదురయ్యేటటువంటి అపజయాలే ఇందుకు కారణం. బాబా, నిజంగా నువ్వు నా బాధను చూస్తూ ఉన్నావు కదా! నేను అనుభవిస్తున్నటువంటి ఈ నరక ప్రాయాన్ని నీకు కనిపిస్తూ ఉంది కదా! అసలు నేనంటూ ఒక భక్తుణ్ణి ఉన్నానని నీకు గుర్తుందా? లేక అన్నీ తెలిసి అలా చూస్తూ ఉంటున్నావా? కర్మ ఫలితం అంటూ నాకు ఏదో నచ్చచెప్పాలనుకుంటున్నావా? ఏంటి బాబా? నాకసలు ఎందుకు బాబా ఈ జీవితం? కనీసం నా గురించి నేను ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేదు. పోనీ ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా అందుకు గుర్తింపు లేదు. అన్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటారు. వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించే వారిని మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరి ముందు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి నిలబెడతావు. అంతా నువ్వేలే అనుకొని నా కష్టం మీద నేను నిలబడదామని చెప్పి ఏదైనా ప్రయత్నం చేద్దామనుకుంటే అది మాత్రం విఫలం చేస్తున్నావు. సొంత ఆలోచనలతో నాకు వచ్చిన దాంట్లో నా శక్తి మేర నేనెంతో కష్టపడుతున్నాను కదా బాబా! నువ్వు చూస్తున్నావు కదా! కానీ నువ్వు మాత్రం నన్నెందుకు గుర్తించలేకపోతున్నావు? నన్ను నా కష్టాన్ని అయినా చూడవా? న్యాయం నువ్వు చెప్పు బాబా. ఇక ఎన్నాళ్ళు నాకీ పరీక్ష? నాకు నాతో ఉన్నవారు చక్కగా ఎదుగుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు వారి కుటుంబంతో అనేటటువంటి ద్వేష, ఈర్ష్య ఇలాంటివేమీ లేవు. అందరూ బావుండాలి. వారిలో నేను కూడా ఉండాలి కదా! అదే కదా నేనెప్పుడు నిన్ను కోరుకునేది. కానీ వారిలో కొందరు కష్టపడిన వారుంటే, మరికొందరు వేరొకరి కష్టాన్ని దోచుకొని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు. నువ్వు కూడా పోయి పోయి అలాంటి వారికే తోడుగా నిలబడుతున్నావు. నా బాధను నువ్వు అర్థం చేసుకో బాబా అంటూ నువ్వు ప్రశ్నించినటువంటి నీ ప్రశ్నకు నా సమాధానం విను. ఈ బాబా సమాధానం విను.
చూసేందుకు ఎప్పుడూ చెడు గెలిచినట్లుగా, విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది. అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఎప్పటికైనా నీతి, నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం వరిస్తుంది. కానీ అది తాత్కాలికంగా ఉండదు. శాశ్వతంగా నీ వద్దనే ఉంటుంది. మరి అలాంటి శాశ్వతమైనటువంటి విజయాన్ని పొందాలి అంటే కాస్త సమయం అంటూ వేచి చూడవలసిందే. తప్పదు. ఆ తరువాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని పొందుతావు. నువ్వు కోరుకునేటటువంటి విజయాన్ని నువ్వు పొందడమే కాదు, నీ కష్టాలు, కన్నీరు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. నీ బాధలు నేను చూడడం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు? అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని బాధలను ఎదుర్కొంటూ వచ్చావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాలను పొందుతున్నారు అని చెప్పి నువ్వే అన్నావు కదా! ఇక అలాంటి వారి గురించి కూడా ఆలోచిస్తున్నావా? అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే. ముందు నువ్వు వాటన్నిటి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. శాశ్వతమైనటువంటి, ఆనందమైనటువంటి జీవితాన్ని ఎలా ఉంటుందో నీకు తప్పకుండా నేను పరిచయం చేసి మరీ చూపిస్తాను. నేనెప్పుడూ నీ వద్దే ఉంటున్నాను. కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నా దగ్గర లేవా బాబా? అసలు నా మాటలు వింటున్నావా బాబా? ఈ విధంగా అనుమానంతో కూడినటువంటి భక్తి ఎప్పటికీ కూడా ఈ బాబా స్వీకరించడు. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా సాయి నా మాటలను ఆలకిస్తున్నాడు, నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరించాడు, నా భారమంతా ఆయనే మోస్తున్నాడు అని ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో అప్పుడు నీకున్నటువంటి సకల భయాలు తొలగిపోతాయి. ఎటు చూసినా ఈ బాబా రూపం తప్ప నీకేమీ కనిపించదు. అలాంటప్పుడు మాత్రమే ఈ సాయి యొక్క అనుగ్రహాన్ని నీవు తప్పకుండా పొందగలుగుతావు. అతి త్వరలోనే నీవు అనుకున్నటువంటి పనిలో నీవు విజయాన్ని సాధిస్తావు. మంచి శుభగడియలు నీకు ఆరంభం కాబోతున్నాయి. తప్పకుండా నీవు ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారు, ఎవరైతే నువ్వు దురదృష్టవంతుడివి అంటూ నిన్ను తక్కువ చేసి మాట్లాడారో వారందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం నీ విజయంతోనే మొదలవుతుంది. ఆ రోజు కోసమైనా సరే నువ్వు ఎదురు చూడవలసిందే. తప్పదు. కొన్ని రోజులకు నీవే తెలుసుకుంటావు ఈ బాబా చేసినటువంటి చమత్కారం ఎలా ఉందా అని. నీవు ఊహకు కూడా అందని విధంగా తప్పకుండా నీవు విజయ తీరాలను చేరుకుంటావు. నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడిపేటటువంటి సమయం కూడా అతి త్వరలోనే ఉంది. మరి ఆ రోజులన్నీ రావాలి అంటే కాస్త కష్టతరమైనటువంటి రోజులను నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి ఈలోపు అసహనంగా ఉండకుండా నీపై నీవే నిరాశకు గురి చేసుకునే విధంగా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా గడిపేందుకు కాస్త సమయాన్ని కేటాయించు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.